214 నామం. శుభ నిరీక్షణ అనుగ్రహించు దేవుడు. 2 తెస్సలోని 2వ అధ్యాయం 17వ వచనంలో పౌలు భక్తుడు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచును కాక. పౌలు మరి తెస్సలోనిక సంఘంలో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు. మన జీవితాల్లో శుభం పలికే దేవుడు, శుభ నిరీక్షణ అనుగ్రహించే దేవుడు. మరి అంధకారం నుండి విగ్రహారాధన నుండి చీకటి నుండి మనల్ని విడిపించి తన వెలుగులో నడిపించే ఈ దేవుడు నిత్యం నీకు శుభం పలుకుతాడు. మరి ఆయన వాగ్దానాలన్నీ కూడా శుభప్రదమైంది. ఆ వాగ్దానాలకు శుభ వాగ్దానాలు అంటారు. దేవుని నోటి నుంచి వచ్చిన మాట శుభకరమైంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం కూడా శుభ వాగ్దానాలు. ఆ శుభ వాగ్దానాల్లో ఏది కూడా తప్పిపోదు, ప్రతిదీ నెరవేరుతుంది. ప్రతి వాగ్దానం నమ్మిన వారికి శుభము కలుగజేస్తుంది. అంటే నీ జీవితంలో నువ్వు రక్షింపబడిన తరువాత ప్రభు నీకు తోడుండి నీ జీవితం అంతా శుభప్రదమైపోతుందని అర్థం. గబ్రియల్ దూత మరి మరియతో ఒక మాట సెలవిస్తున్నాడు, దయాప్రాప్తురాల నీకు శుభం. ఎందుకు శుభం? నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు తోడుంటే, రక్షకుడు మనతో ఉంటే మరి తప్పకుండా మనకు శుభము కలుగుతుంది. అంత శుభమండి. ఈరోజు మీరు ఇక్కడ మంగళవారం దేవుని నామములు దేవుని దాసురాల ద్వారా వినడానికి వచ్చినారంటే మీకు శుభమే అన్నమాట. దేవుని స్తోత్రం. శుభం, అదొక శుభకరమైన కార్యం అన్నమాట. దేవుని మందిరానికి రావడం శుభం, ప్రార్థన చేస్తే శుభం, పాటలు పాడితే శుభం, మరి దేవుని సన్నిధి అనుభవిస్తే శుభం. ఇదంతా శుభప్రదమైంది. శుభ నిరీక్షణ అనుగ్రహిస్తాడు దేవుడు. ప్రార్థన చేస్తే శుభం కలుగుతుంది తప్పకుండా. ఎందుకంటే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు నీ ప్రార్థన, విని నీకు కీడు కొట్టివేస్తాడు, శుభం అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మా నిరీక్షణ, మన నిరీక్షణ అయి ఉన్నది. కుటుంబంలో ఒక వివాహం అయితే శుభం అంటారు కదా, ఒక మరణం అయితే ఏమంటారు? అశుభం అంటారు. అయ్యో అశుభం, కాలు జారిపడి 6 నెలలు పడక మీద ఉంటే అశుభం అంటారు. కానీ ఒక ఉద్యోగం వస్తే ఏమంటారు? శుభం అంటారు. అంటే దేవుని ప్రజలు, దేవుని మీద ఆనుకున్న వారికి ప్రతిదీ కూడా ఆయన శుభప్రదంగా చేయగలడు. ఒకవేళ కీడే జరిగినా ఆ కీడులో కూడా శుభం దాచి ఉంచుతాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు, మనల్ని ఆదరించే దేవుడు. మనల్ని సిగ్గుపరచకుండా మన శత్రువులు ఎదుట మనకు శుభకరమైన ఆనవాళ్ళు అనుగ్రహిస్తాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శత్రువులు ఉంటారు, ప్రతి వ్యక్తికి శత్రువులు ఉంటారు, పగవారు ఉంటారు. కానీ ఆ పగవారు కూడా చూచి సిగ్గుపడునట్లు, దేవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించి నాకు ఒక శుభకరమైన ఆనవాలు చూపుమని కీర్తనాకారుడు 86వ కీర్తన 17వ వచనంలో చెప్తున్నాడు. నాకు ఒక శుభం పలుకు దేవా. నా శత్రువులు చూచి సిగ్గుపడాలి, నా పగవారు చూచి నిజంగా దేవుడి తనకి తోడున్నాడని పలకాలి. నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు చూపుమని కీర్తన 86:17లో మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధ గ్రంథము ప్రతి వాగ్దానం కూడా శుభకరమైందని మనం గ్రహించాలి. పునరుద్ధానుడైన ప్రభు కొంతమంది స్త్రీలు అతన్ని వెతుకుతూ ఉన్నారు. వారిని తానే స్వయంగా ఎదుర్కొని ఏమంటాడు? మీకు శుభము కలుగును కాక. పునరుద్ధానుడైన ప్రభు, జీవము గల ప్రభు యందలి మన విశ్వాసం. మనకు ఎల్లప్పుడూ శుభమని మనము నమ్ముతున్నాము. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్నాం, మేము బాగుపడినాం. ప్రభువుని నమ్ముకున్నాం, మా జీవితాల్లో దేవుని మేలు అనుభవించినాం అని చెప్తారు కదా. ప్రభువుని నమ్ముకున్నాం, మేము కీడుకు గురైనాం, మేము పతనమైనామని చెప్పడం నేనైతే ఎక్కడ వినలేదు. ఎందుకంటే ప్రభు తోడుంటే శుభమే కలుగుతుంది నీకు. క్రైస్తవ జీవితంలో 3 కార్యాలు చాలా ప్రాధాన్యమైనది. ఒకటి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటన్నిటిలో గొప్పది ప్రేమ. విశ్వాసము అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతున్నావు. నిరీక్షణ, నువ్వు ప్రార్థన చేసింది పొందుకుంటావని నమ్మకంతో నిరీక్షిస్తావు.
వెయిటింగ్ అపాన్ ద లార్డ్. మరి నువ్వు చేసే మొరలు తప్పకుండా శుభాన్ని నీ జీవితంలో తీసుకొస్తుందని ఒక నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ అని వాక్యంలో ఉంది. శుభకరమైన వాగ్దానాలు, శుభము అనుగ్రహించు దేవుడని, శుభ నిరీక్షణ అనుగ్రహిస్తాడని, ఇవన్నీ కూడా వాగ్దానము మనకు మరి సెలవిస్తుంది. ఒక శరీరంలో ఒక రుగ్మత వస్తే దేవునితో సన్నిహిత సంబంధం గల వ్యక్తులు వెంటనే ఏమీ భయపడరు. ఎందుకంటే వారికి ఒక శుభ నిరీక్షణ ఉంది, శుభవాగ్దానాలు ఉన్నాయి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఒక శుభవాగ్దానం. నువ్వు రోగం వచ్చి చస్తావని లేదు కదా, ఏమనుంది? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది, నేను నీ కొరకు రక్తం కార్చిన దాని ద్వారా నీకు విడుదల ఉంది. అది శుభకరమైన దేవుని మాటల ద్వారా మనము ఆదరణ పొందుతున్నాము, భయపడడం లేదు. ఒక విధవరాలు భయపడడం లేదు, ఎందుకంటే విధవరాలకు ఎన్నో వాగ్దానాలు, శుభకరమైన వాగ్దానాలు ఉన్నాయి. లోకరీతిగా విధవరాలను చిన్న చూపు చూస్తారు, భర్త లేడు, విధవ అని అంటారు. అని దేవుణ్ణి నమ్ముకున్నవారు విధవరాళ్ళు ఎప్పుడు కారు. ఎందుకంటే ఆ స్త్రీకి సృష్టికర్త ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. సృష్టికర్తనే నీకు భర్తగా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, సర్వలోకానికి ఆయన రక్షకుడు. ఆయనను భర్త కలిగిన వారు ఎలాగ విధవరాలు అవుతారు? కారు. మరి ఒక వాగ్దానం, శుభవాగ్దానము, భర్త సహాయం లేని వారికి, భర్త లేని వారికి, ఏకాకిగా శ్రమ పడుతున్న వారికి మంచి వాగ్దానం. యెషయా 54 మరి 1వ వచనంలో ఉంది, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమవుతారని యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే అది కూడా ఒక శుభమే కదా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? భర్త లేడని. కొందరు భర్తలున్నా లాభమేం లేదు, బాధ పెడతారు, తిప్పలు పెడతారు, కానీ వారి ద్వారా ఏ ప్రయోజనం లేదు. అలాంటి వారికి కూడా శుభప్రదమైన వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో. నువ్వేం భయపడకు, నేను నీ భర్తగా ఉంటాను, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నీకు నాయకుడనై ఉంటాను, నేను నడిపిస్తాను. సంసారి పిల్లల కంటే నీ పిల్లలు ఇంకా విస్తారం అవుతారు, అధికమవుతారు. విడవబడింది ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించి వర్ధిల్లుతుంది. కనుక శుభమై వాగ్దానాలే, శుభవచనాలే నువ్వు పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నావు. ప్రార్థన చేయాలి, దేవా శుభకరమైన ఆనవాళ్ళు నాకు చూపు, నా జీవితంలో శుభం కలగాలి, నా కుటుంబంలో శుభం కలగాలి, నా పిల్లలకు శుభం పలుకు ప్రభు అని ప్రార్థించాలి. దేవుని బిడ్డగా, విశ్వాసగా నీవు ఇతరులను కూడా శుభంతో వారిని మరి పలకాలి, శుభం పలకాలి, శాపవచనాలు పలకకూడదు. గాడ్ బ్లెస్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్, మే గాడ్ బ్లెస్ యువర్ చిల్డ్రన్, మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ లైఫ్, ఇలా శుభం పలకాలి విశ్వాసం. అశుభం ఎప్పుడు కూడా నోటి నుండి రాకూడదు, కీడు రాకూడదు. ఎందుకంటే శుభవాగ్దానాలు ఇచ్చిన శుభకరమైన క్రైస్తవ జీవితం నువ్వు అనుభవిస్తున్నావు. శుభం పలికే దేవుడున్నాడు, శుభ నిరీక్షణ మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నీ నోటి నుండి కూడా శుభవచనాలే రావాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నువ్వు దేవుణ్ణి అనుకుంటే, దేవుని శుభవాగ్దానాల మీద ఆశ్రయిస్తే కీడేమీ నీకు తగలదట. ఏ కీడు నీకు తగలదు, ఏ అపాయం నీ వద్దకు రాదు, ఏది నీకెంత మాత్రం హాని చేయదు. నీకు హాని చేయటకు ఎవడునూ నీ మీదికి రాడు. అంటే దేవుని సెలవు లేకుండా ఇవేవి నీకు సంభవించదు, నీకు సంభవించదు, నీ పిల్లలకు సంభవించదని అర్థము. శుభము. మరి నీ కుటుంబంలో పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన శుభప్రదమైన నిరీక్షణ నీకు అనుగ్రహిస్తూ శుభకార్యాలు దేవుడు నీ జీవితంలో చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి యొక్క నామం 215, నా ప్రాణమును ఆదరించువాడని. ప్రాణమును ఆదరించువాడు. కీర్తనలు 54:4 వచనంలో ఉంది, ప్రాణమును ఆదరించువాడు. ఇదిగో దేవుడు నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. క్రైస్తవ జీవితంలో ఆదరణ అనే మాట ఉందండి. మరి ఏ మార్గంలో ఈ మాట మీరు వినరు. యేసు ప్రభువుకే ఉంది ఆదరణకర్త. పరిశుద్ధాత్మ మరి ఒక పేరేంటి? ఆదరణకర్త, ద ఆథర్ ఆఫ్ కంఫర్ట్. నేను ఓదార్చువాడను, నేనే నీ ప్రాణాన్ని ఆదరిస్తాను. నీకు ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? ఆదరణ లేకనే ఇక్కడికి వచ్చావు కదా. దేవుని సన్నిధికి వస్తే నాకు దేవుని వాక్యం ద్వారా, సేవకుల ద్వారా
విశ్వాసుల ద్వారా ఆ సహవాసంలో నాకు ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. అంటే ఈ ఆదరణ ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. ఆయన నీ ప్రాణమును ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. ఆయన ఓర్పుకు ఆదరణకు కర్త అయి ఉన్న దేవుడై ఉన్నాడు. ఈ ఆదరణ మరి యెషయా 61 మొదటి 3 వచనాల్లోనే ప్రభువు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటి? వై డిడ్ జీసస్ కమ్ టు దిస్ వరల్డ్? యెషయా 61 మొదటి 3 వచనాలు చూడండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ ఆదరణ పరిచర్య అన్నమాట. యేసుప్రభు సేవ అంటే దాని అర్థం ఏంటి? ఆదరించే పరిచర్య. ప్రభువు నలిగిన వారికి మహాదుర్గంగా, చెరలో ఉన్న వారికి విడుదల అనుగ్రహించడానికి, బంధింపబడిన వారికి విముక్తి అనుగ్రహించడానికి, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి, బూడిదకు ప్రతిగా పూదండ, భారభరితమైన హృదయానికి ప్రతిగా స్తుతి వస్త్రం, మరి దుఃఖమును ప్రతిగా ఆనంద తైలం. మీరు సేవకులను, నిజమైన దేవుని సేవకులను గుర్తుపట్టాలంటే కూడా ఇది మంచి టెస్ట్ అన్నమాట, యాసిడ్ టెస్ట్. ఈ స్వభావాలు వారిలో ఉందా లేదా? వాళ్ళలో దయ ఉంటుంది, వారిలో ఆదరణ ఉంటుంది, గాయాలతో వారి దగ్గర పోతే వారు తప్పకుండా పరామర్శిస్తారు, వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారు, కొద్దిగా సహాయం చేస్తారు. ఈ స్వభావాలన్నీ ఉన్నాయా సేవకులు? చాలామంది ఈ దినాల్లో చాలామంది సేవకులు ఉన్నారు. వారు ఏం చేస్తుంటే ప్రజలను పిండి వారి దగ్గర ఉన్న డబ్బు లాగడమే వారి ధ్యేయమైంది. కానీ ఇది ఉండాలి దర్శనం. యెషయా 61 మొదటి 3 వచనాలు ఇది స్వభావం అన్నమాట. ఎందుకంటే దేవుని స్వభావం ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కంఫర్ట్ కదా. కొందరు దేవుని పేరట వస్తారు మీ ఇంట్లకు, భక్తులని వస్తారు, వారు ప్రవచనాలు చెప్తారు, దేవుడు చెప్పని మాటలు చెప్తారు, అబద్ధాలు కుమ్మరిస్తారు. ఇదిగో నీ కీడు వస్తుంది, ఇదిగో నీ భర్త చనిపోతాడు, ఇదిగో నీ పిల్లలు పెడదారులు పోతారు. ఇవన్నీ వాక్యంలో లేదు కదా. నీ మధ్యలో నీ పిల్లలను నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. నీ లోగిట నీ భార్య ఎలాగుంటుంది? ఫలించు ద్రాక్షవల్లి ఉంటుంది. అబ్బా నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఇవన్నీ శుభం కదా పలికేది. దేవుని సేవకులు కూడా అలాగే పలకాలి. తప్పుంటే సరి చేయొచ్చు, కానీ కీడు పలకకూడదు. ఇదే అలాగవుతుంది, ఇలాగవుతుంది అలా చెప్పి మరి విశ్వాసుల్లో ఉన్న విశ్వాసాన్ని పారదోలుతారు, భయం చేత నింపుతారు. ఎప్పుడైనా ఒక సేవకుడు తన మాట ద్వారా నీలో భయం పుట్టిస్తున్నాడా? ఆదరిస్తున్నాడా? శక్తిమంతైన దేవుని ప్రదర్శిస్తున్నాడా? లేకుంటే నీకున్న ధైర్యాన్ని కూడా పోగొడుతున్నాడా? జాగ్రత్తగా చూడాలి. కొందరు ఆత్మవశులై నువ్వు చేసే తప్పును ఖండిస్తారు, అది తప్పకుండా వినాలి, సరి చేసుకోవాలి. కానీ అబద్ధపు మాటలు వినకూడదు. ఇంత వాక్య జ్ఞానం ఉండి తర్వాత ఇంకా తప్పుడు ప్రవచనాల తట్టు తిరగకూడదని మరి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎప్పుడు పలకడు. దేవుడు అంటే ఏంటి? అంత తమాషానా? దేవుడు ఇట్ట పలికిండు, దేవుడు అట్ట పలికిండు అని పోతా. అలాగే అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉంటారని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేవుడు ఎప్పుడు కూడా నేను ఆదరిస్తాడు. శిష్యులతో అంటాడు కదా, యోహాను సువార్త 14:1 మీ హృదయములు కలవరపడ. ఎంత మంచి మాట అండి. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్. యేసు ప్రభు చెప్తున్నాడు శిష్యులతో. వాళ్ళు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అయ్యో యేసయ్యతో 3.5 సంవత్సరాలు మా ఖర్చులన్నీ మరి ఆయనే భరించినాడు, మా కుటుంబాలన్నీ సౌఖ్యంగా ఉండేది, ఇప్పుడు ఈయన పోతే మా సమస్యలు ఇలాగ ఎవరు తీరుస్తారు? మాకు ఇబ్బందులు ఉంటుంది కదా. యేసు ప్రభు శిలువ మరణమై ఆరోహణ అయిన తర్వాత మాతో ఎవరు ఉంటారు? అప్పుడు యేసు ప్రభు వారిని ఎంత చక్కగా ఆదరిస్తున్నాడు. ఏమనంటున్నాడు? మీ హృదయములు కలవరపడనీయకుడి. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. మీ దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని చెప్పి చాలా చక్కగా ఆదరిస్తున్నాడు. ఏ నామం ధ్యానిస్తున్నాం ఇప్పుడు మనం? నా ప్రాణమును ఆదరించేవాడు. తర్వాత యోహాను 14 నుండి నేను చదువుతున్నాను. ఎంత ఆదరణ చూడండి. మీరేం భయపడకండి,
మీరు నా యందు నమ్మకం ఉంచండి, తండ్రి యందు విశ్వాసం ఉంచండి, నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేస్తాను. ఎంత మంచి ఆదరణ ఇది! వాట్ ఏ కంఫర్ట్ కదా. నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేస్తాను. ఈరోజు నేను జ్ఞానం అడిగినాను, ఈరోజు నేను శక్తిని అడిగినాను, ఈరోజు నేను పవిత్రతను అడిగినాను, ఇవన్నీ యేసునామంలో అడిగినాను, తప్పకుండా పొందుకుంటాను కదా, తప్పకుండా పొందుకున్నానని నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. నా పేరట మీరు నన్నేం అడిగినా నేను దాన్ని చేస్తాను. అదొక ఆదరణ. అంటే ఇలాంటి ఆదరణ ఎవరైనా లోకంలో ఇస్తారా? ఎవరైనా చెప్తారా నీతో నువ్వేం అడిగినా నేను దాన్ని ఇస్తాను? అంత శక్తి కూడా ఉండాలి కదా, అంత ఉండాలి కదా ఇవ్వడానికి. కానీ యేసు ప్రభువులో ఆ పరిపూర్ణత మీరు చూస్తారు. ఆస్క్ మీ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్, ఐ విల్ గ్రాంట్ ఇట్ అంటూ 15వ వచనం చూడండి. మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. ఎంత మంచి ఆదరణ! ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్, దిక్కులేని వారం కామ్ అని యేసుప్రభు అంటున్నాడు. మీకు ఆదరణకర్త యొక్క పరిశుద్ధాత్మని నేను పంపిస్తున్నాను, మీరేం భయపడకండి, మిమ్మల్ని అనాథులుగా నేను విడువను, మీరు నా పేరిట ఏది అడిగినా నేను దాన్ని చేస్తాను. ఇదన్నమాట ఆదరణ. తోటి విశ్వాసులు ఒకరికొకరు కూడా ఆదరించుకోవాలి. అదే దేవుని స్వభావం. ఒకరు ఇబ్బందుల్లో ఉన్నారు, కొద్దిగా సహాయం చేయడం, భయపడొద్దని పలకడం, ఒక మంచి వాగ్దానం జ్ఞాపకం చేయడం, ఒక రోగంతో ఒకరు కుమిలిపోతుంటే ఆ రోగము మరి తప్పకుండా దేవుడు స్వస్థపరచగలడని, దేవుడు మనకున్నాడని అలాంటి మాటలు పలకాలి. అలాగ ఒకరినొకరు దేవుని వాక్యం చేత ఆదరించుకోవాలి. ఆయన ప్రాణమును ఆదరించే దేవుడు. 94వ కీర్తన 18-19 ఇలాగుంది. సామ్స్ 94:18 and 19. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదండి ఈ లోకంలో ఎప్పుడు సుఖం ఉంటుందా కదా? చీమకు చక్కెర బరువు అంట, ఏనుగుకు మొద్దు బరువు అంట. మనం అనుకుంటాం అన్ని ధనం, పెద్ద ఉద్యోగాలు ఇవన్నీ ఉంటే వాళ్ళకి చాలా నెమ్మది ఉంటుందని. నాకు అనిపిస్తుంది అసలు పేదవారికి ఉన్నంత నెమ్మది గొప్పవారికి ఉండదు. అంటే ఎవరి బాధ వారికి అన్నమాట. మరి ఎవరికైనా కానీ ఎలాంటి సమస్య అయినా కానీ నీ ప్రాణాన్ని ఆదరించేది దేవుడు తప్ప మరి ఒకడు లేడు. దేవుని స్తోత్రం. ఆయనే ఆదరిస్తాడు. గొప్పవారికి దేవుని వాక్యం కావాలి, పేదవారికి కూడా దేవుని వాక్యం కావాలి. పేదవారు దేవుడు అని అంటున్నారు, దేవుడు కావాలంటున్నారు. గొప్పవారికి ధనమున్నా నెమ్మది లేదు, వారు కూడా ఎవరిని వెతుక్కుంటూ వస్తున్నారు? దేవుని వెతుకుతారు. అందరూ ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నీకు ఆదరణ, నీకు నెమ్మది కలగాలంటే ప్రభు తప్ప మరి ఒక మార్గము లేదు. ఆయన నీ ప్రాణమును ఆదరిస్తాడు. కొందరు గృహిణీలు ఇంట్లో బాధపడుతూ ఉంటారు, మూర్ఖ స్వభావం గల భర్తలతో కాపురం చేస్తారు. కానీ దేవుని వాక్యం ద్వారా వారు ఏం పొందుకుంటారు? ఆదరణ పొందుకుంటారు. కొందరు శత్రువులు గాయపరుస్తారు మాటల ద్వారా, వారి క్రియల ద్వారా. అప్పుడు ఆదరణ ఎక్కడ కలుగుతుంది? దేవుని ద్వారా కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక రోగము డాక్టర్ నయం చేయని రోగం, కానీ దేవుని వాగ్దానాలు, స్వస్థతకు సంబంధించిన వాగ్దానాలన్నీ ధ్యానించినప్పుడు నీ ప్రాణంకి ఏం కలుగుతుంది? ఆదరణ, నీకు శక్తి కలుగుతుంది. దేవుని స్తోత్రం. అలాగే ఏదైనా అవమానమైన, అప్పుల బాధ అయినా ఆదరణ కలిగేది దేవుని మాటల ద్వారా. ఆయన నీ ప్రాణమును ఆదరించి, ఆయన వాగ్దానాలు, వాక్యం ద్వారా నీతో మాట్లాడి అభయమిచ్చి నీ ప్రాణమును తెప్పరిలా చేస్తున్నాడు. అందుకే ఒక మాట ఉంది, యెషయా 66లో ఒక మాట ఉంది, నేను మిమ్మల్ని చంకని ఎత్తుకుంటాను అంటాడు. ఎంత మంచి మాట! ఒకసారి చూడాలి మీరు. యెషయా 66:12 వచనం. యెషయా 66:12. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయదు,
మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తి కొనబడదురు, మోకాళ్ళ మీద ఆదరింపబడెదరు. ఎంత మంచి మాట అండి. చంకను ఎప్పుడు ఎత్తుకుంటామండి? పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకుంటారు. 20 ఏళ్ళలో ఎత్తుకుంటాం, అంత శక్తి ఉందా మనం? ఒక 30 ఏళ్ళు కొడుకు వచ్చి నన్ను ఎత్తుకో అంటే ఎత్తుకుంటామా? కానీ ఇక్కడ దేవుడైతే నీకెంత వయసు ఉన్నా, నీకెంత బరువు ఉన్నా, నువ్వెంత ముసలి ప్రాయంలో ఉన్నా, నడిలో ఉన్నా ఏమంటున్నాడు? నేను నిన్ను ఏం చేస్తాను? చంకను ఎత్తుకుంటాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా కదా. నేను నీ మోకాళ్ళ మీద నేను నిన్ను ఆడిస్తాను. మోకాళ్ళ మీద మనల్ని ఈ ప్రాయంలో ఎవరైనా ఆడిస్తారా? ఎవరు ఆడించలేరు. మన పిల్లలు బరువెక్కితేనే మనం ఆడించలేము. కానీ దేవుడు మోకాళ్ళ మీద తన బిడ్డలను ఆడిస్తాడట, చంకను ఎత్తుకుంటాడంట. అంటే హీ కేర్స్ ఫర్ యూ. ఆయన నిన్ను గురించి అంత శ్రద్ధ తీసుకుంటాడు. దేవుని స్తోత్రం. నాకు ఎవ్వరు లేరు, నేను ఏకాకిని, నా అని ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా కష్టం ఎవరు గుర్తించడం లేదు. ఇవన్నీ మాటలన్నీ మూటగట్టి ఏదైనా ఒక నదిలో పడేయాలి, చెత్తపుట్టలో పడేయాలి. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన చంకనెత్తుకుంటాడు, ఆయన మోకాళ్ళ మీద నిన్ను ఆడిస్తాడు. నీకే కొదువ లేదు. అంతే, అంతగా నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడని అర్థం. అందుకే శ్రమలలో కూడా మనకు ఆదరణ ఉంది కదా. శ్రమల్లో మనకు ఆదరణ ఏముంది? నీకు శ్రమ కలిగినప్పుడు నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టాను, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. దేవుని స్తోత్రం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఒంటరిగా లేరు కదా. 4వ వ్యక్తిగా అగ్నిలో 7 రెట్లు మండించినారట అగ్నిగుండం. యేసుప్రభు వచ్చేసినాడు, వారికి ఆదరణ ఇచ్చినాడు, 4వ వ్యక్తిగా నడిచినాడు. అగ్నివాసన అంటకుండా తన భక్తులను దేవుడు కాపాడినాడు. అందుకే శ్రమల కొలిమిలో కూడా, ఇబ్బంది కొలిమిలో కూడా నీ ప్రాణమును ఆదరించే దేవుడు ఉన్నాడు. అందుకే మీ ప్రాణాలు విసుకకూడదు, అలసిపోవద్దని హెబ్రీ 12:2-3లో మాట ఉంది. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకగా ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ఆయన తలంచుకోగానే నీకు ఆదరణ కలుగుతుంది. గొప్ప శ్రమ అనుభవిస్తున్నాను అంటావు, ఒక్కసారి సిలువ తట్టు చూస్తే నీ శ్రమ సిలువను మించింది కాదు, అది తక్కువే నీ శ్రమ అని నీవు మరి గమనిస్తావు. మరి ఆయన తన సిలువ శ్రమల ద్వారా, ఆ శిలువ శ్రమలను ధ్యానించడం ద్వారా మన ప్రాణములు అలసిపోవడం లేదు, విసుకడం లేదు. మరి ఆయన శ్రమ అనుభవించి మన శ్రమల్లో ఆయన సన్నిధి అనుగ్రహిస్తానని మన ముందు గొప్ప ఘనత, ఆనందము మన కొరకు దాచిపెట్టినాడని మనం విశ్వసిస్తున్నాం. 23వ కీర్తన 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాణమునకు ఆయన సేద తీర్చు, ప్రాణమును ఓదార్స్తున్నాడు, ప్రాణమును ఆదరిస్తున్నాడు. దేవుని ఆదరణ మనం పొందినాం. అందమైన పాప, నాకు మొట్టమొదటి పాప చనిపోయింది, చాలాసార్లు మీకు చెప్పినాను. అంటే ఆమెను చక్కగా పెంచుకోవాలని ఎంతో ఆశించినాను. చాలా బ్యూటిఫుల్, అంటే ఇప్పుడున్న ముగ్గురి కంటే చాలా అందంగా పుట్టింది. ఆమె హఠాత్తుగా మరణించినప్పుడు నన్ను ఆదరించడానికి ఎవరు తరం కాలేదు. ఇక నన్ను ఎవరు ఆదరించడానికి వీలేదు. అంటే అందరు ట్రై చేసినారు, ఏడుపు రావడం లేదు. ఏడుపు వస్తే ఒక రిలీఫ్ ఉండేది, చాలా షాక్లో నాకు ఏడుపు రావడం లేదు. అప్పుడు అంటే ఒక సహోదరి మా ఇల్లు దర్శించి, ఆమెకు దేవుడు మాట్లాడాడంట, ప్రతిరోజు ఆమెను పోయి దర్శించాను. ప్రతిరోజు ఆమె వచ్చి ఒక్కొక్క వాక్యం నాకు చూపెట్టేది. కానీ నేను విసుక్కునేదాన్ని, ఈమె ఎందుకు వస్తుంది, నాకు ఇంట్రెస్ట్ లేకుండేది. కానీ ఆమె ఓపికతో ప్రతిరోజు ఒక 2 నెలలు వచ్చి వాక్యం చెప్తూ నా కొరకు ప్రార్థన చేస్తూ, చూడండి చిన్న పరిచర్య ఎంత గొప్పదండి. ఒక స్త్రీ మరి ఒక బాధలో ఉన్న ఒక వ్యక్తిని వచ్చి ఆదరించడం ద్వారా 2 నెలలు, అదొక చిన్న పని అనుకుంటాం కదా, కానీ ఆ పని ఇంత గొప్పగా అయిపోయింది కదా. దేవుని స్తోత్రం కదా. ఒకరు ఇల్లు దర్శించి ఒకరిని బాధల్లో ఓదార్చి వారి గాయాలు వాక్యం ద్వారా కడితే ఇంత ఉంటుందా. మరి అప్పుడు 2 నెలలైన తర్వాత ఆమె నా డైరీలో రాసింది, జాయ్ మే గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ మైటిలీ అని రాసింది, సైన్ పెట్టి.
ఇక తర్వాత రాలే ఆమె 2 నెలలు, అప్పుడు అవసరం ఉంది ఆమె వచ్చింది, తర్వాత ఆమె రాలే. నేను ఎప్పుడు ఆమె కానుక కూడా ఇవ్వలే, ఎందుకంటే ఈ సేవకులంతా ఇట్లా వచ్చి ఊరికే డబ్బులు అడుగుతారని ఆ మనస్తత్వంతో ఏం చేయలేదు ఆమె. కానీ ఆమె ప్రభు ప్రేమ ద్వారా వచ్చింది, వాళ్ళు బలపరిచింది. అంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడే కదా ఆమెకు ప్రేరణ ఇచ్చి వాక్యం ద్వారా వచ్చి నన్ను ప్రతిరోజు వాక్యం చెప్పి నన్ను ఏం చేసింది, ఆమె ఆదరించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదరణ ఎంత ఫలవంతమైపోయింది, ఫలభరితమైపోయింది. మనము ఆదరింపబడుతున్నాము, అట్టి ఆదరణతో ఇతరులను కూడా మనం ఆదరించగలుగుతున్నామని ఒక మంచి మాట పౌలు భక్తుడు కొరింథీకి రాస్తూ అంటున్నాడు. చూడండి ఆ మాట చూడండి. మనం ఆదరణ పొందుకుంటున్నాము, మరి అట్టి ఆదరణతో ఇతరులను ఆదరిస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 2 Corinthians 1st chapter 4th verse. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు శ్రమలో ఆదరణ కలుగుతుంది, నువ్వు బలం పుంజుకుంటున్నావు. మరి ఆ ఆదరణతో ఇబ్బందుల్లో ఉండేవారిని, బాధల్లో ఉండేవారి దగ్గర వెళ్ళి, శ్రమల్లో ఉండేవారి దగ్గర వెళ్ళి నీవు ఏ ఆదరణ పొందుకున్నావు, అట్టి ఆదరణతో వారిని ఏం చేస్తున్నావు, నీవు ఆదరిస్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తాం, తలలో వంచండి. గొప్ప దేవా, నీ వాక్యము నీ సేవకులకు అందించి అది ప్రజలకు ఉపయోగకరంగా నీవు వారికి అనుగ్రహించే దేవుడవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు చెప్పబడిన నామముల ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నేను స్తుతిస్తున్నాను. గొప్ప దేవుడవు నాయన, ఎంతో అద్భుతమైన ప్రశస్తమైన శక్తిగల నామముల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ గుణములను మేము తెలుసుకున్నప్పుడు మాలో ఉన్న ప్రతి పిరికితనము, భయము, ఆందోళన, అధైర్యం ఇవన్నీ పారిపోతుంది కనుక నీకు స్తోత్రం తండ్రి. వెలుగుకరమైన నీ నామముల కొరకు వందనాలు. చీకటిని పారద్రోలే నీ నామంలోని శక్తి కొరకు వందనాలు. దేవుని వాక్యం బిడ్డలు విన్నారు నైనా, వారి హృదయంలో భద్రంగా ఈ వాక్యాన్ని భద్రపరుచుకొని ఇతరులకు కూడా చాటి చెప్పడానికి ఉన్న పరిశుద్ధాత్మ బలము దయచే. క్రీస్తులో మేము బలవంతులుగా ఉండాలనేది నీ చిత్తమై ఉన్నది తండ్రి, నీకు స్తోత్రం. శక్తిని పుంజుకొని దినదినము నీ శిరస్సు మట్టుకు ఎదగడానికి కృప దయచే. బలహీనమైన వారిని బలపరచండి, నలిగిన వారిని దృఢపరచండి, దుఃఖంలో ఉండేవారికి ఆనంద తైలము దయచేయండి, భారభరిత హృదయానికి స్తుతి వస్త్రము ధరింపజేయండి. బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తానన్నావు తండ్రి. నీ వాగ్దానాలన్నీ నమ్మడానికి, పొందుకోవడానికి ఉన్న శక్తి దయచేయమని, విశ్వాసము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించునుగాక, ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా.
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా